కవి చేదు ఫలమని దేనిని అన్నాడు? కోపం ఎక్కువైతే వచ్చే ఫలితం ఏమిటి? కోపం చేత మనుషులు ఎట్లా మారుతారు? ఈ 3 క్వశ్చన్లకి ఆన్సర్ తెలియాలంటే ఇచ్చిన పద్య భాగం చదవాలి. కోపంబుచే నరుల్ క్రూరాత్ములగుదురు, కోపంబు మనుషుల కొంప ముంచు, కోపంబు వలననే పాపంబులను హెచ్చు, కోపంబుననే నిందగూడవచ్చు, కోపంబు తన చావు కొంచెంబు నెరుగదు, కోపంబు మిత్రులన్ కించపరుచు, కోపంబు హెచ్చినన్ శాపంబులున్ వచ్చు, కోపంబు జూడగా కొరివియగును, కోపము నరుని శాంతము కూల్చును, భువిలేదు వెతికిన ఇటువంటి చేదు ఫలము, వినుడి మాయప్ప సిద్ధప్ప విహితుడప్ప కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప. ఇందులో ఈ ఫస్ట్ చదివిన 3 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఉన్నాయి. కవి చేదు ఫలమని దేనిని అన్నాడు అంటే కోపం. సెకండ్ క్వశ్చన్, కోపం ఎక్కువైతే వచ్చే ఫలితం ఆన్సర్ శాపం. నెక్స్ట్ క్వశ్చన్, కోపం చేత మనుషులు ఎట్లా మారుతారు? క్రూరాత్ములుగా. ఈ క్వశ్చన్స్ టెట్ అండ్ డిఎస్సికి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎవరిని దేనిని అని ప్రశ్నించినప్పుడు సమాధానంగా వచ్చే పదాలను డాష్ అంటారు? ఆన్సర్ కర్మ. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వపాలన ధర్మ శ్రీ విశ్వకర్మ అనే మకుటంతో శతక కవి ఎవరు? ఆన్సర్ ఆసూరి మారిగంటి పురుషోత్తమాచార్యులు.